మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మేము సేమ్ డిపార్ట్మెంట్ అండి. హుజూర్ నగరేనా? నేను 27 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ కనీసం ఒక చాలి జీతాలతో పనిచేస్తున్నాం. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని మేము మా యొక్క నిర్ణయం అండి. అది ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిలుపు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలుకొల్పు. ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మేలుకో, భవిష్యత్ కొరకు 12వ తేదీ ఇందిరా పార్క్ చేరుకో, ధర్నా మహాధర్నా. సో అందరు స్వచ్ఛందంగానే వచ్చిరా, ఎవరైనా పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చినాం. మా కడుపులో మంట. ఎందుకంటే చాలని జీతాలు మేము మాకు ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది 28,000 చిల్లర వస్తుంది. దాంట్లో ఏజెన్సీకి 5,000 రూపాయలు పోతుంది. 5,000 రూపాయలు ఉచితార్థంగా అతనికి ఎందుకు ఇవ్వాలి? ఆ ఏజెన్సీని రద్దు చేస్తే ఆ డబ్బులే మాకు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం. అది మా కోరిక. ఇప్పుడు ఆయన 5,000 రూపాయలు తీసుకుంటే మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కట్ అవుతాయి కదా, అవి అలాగనా? గవర్నమెంటే కట్టాలి. అది గవర్నమెంటే కడుతూ మాకు వాళ్ళకి ఇచ్చే కమిషను మాకు మా మీద జిఎస్టీ కడుతున్నారు. ఆ జిఎస్టీ కూడా రద్దు చేసి ఆ డబ్బులు మాకు ఇస్తే మా జీతాలు కొద్దిగా మెరుగుపడతాయని మా ఆశ. అది ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందుకు మీకు ఏమైనా హామీలు ఇచ్చిండా? మీకేం హామీలు ఇవ్వలేదా? మళ్ళీ పర్మనెంట్ ఇవ్వాలని ఒక ఇది కూడా ఉండే కదా? ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు మేము ఇట్లనే గ్యాదర్ అవుతున్నాం, ఏదో మెమోరాండం ఇస్తున్నాం, చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు. అది నడుస్తుంది.